హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి స్పెషల్ డే, మా వైఫ్ 25th బర్త్డే. సో ఆమె నూరేళ్ళు చల్లగా హాయిగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ బ్లెస్ చేయండి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 జరుపుకోవాలని భగవంతుని కోరుకుందాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నోజిగూడ టు ఇది యాదాద్రి వరంగల్ హైవే నియర్ టు గట్కేసర్ రింగ్ రోడ్. ఇది ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. లెఫ్ట్ వెళ్తే గట్కేసర్ టౌన్ వస్తుంది అండ్ రైట్ వెళ్తే ఓఆర్ఆర్ ఎక్కొచ్చు. చాలా ట్రాఫిక్ ఉంది. పల్లె వెలుగు బస్సులు అన్నీ ఆగాయి ఇక్కడ. జనగాం, వరంగల్ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఎక్కుతారు. అది కూడా కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మనము వాయిస్ వస్తుందా? ఏమొస్తుంది? ఇది మనకి కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్. ఇది కానీ కాళ్ళు కడుక్కోవడానికి చిన్నగా ఒక ట్యాంకర్ ఉంది. నేను మా పాపని తీసుకొని అక్కడ మిగతా ద్వారా నేను వెళ్తున్నాను. ఇదిగోండి, కింద ఇక్కడ కుండలు పెట్టి ఏదో చేశారు. పసుపు, కుంకుమ, టిష్యూలు, నిమ్మకాయలు. ఇక్కడ ఆదివారము, మంగళవారం వస్తే ఆదివారం ఎక్కువగా కోళ్ళు, మేకలు, యాటలు కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇంకా మొక్కుబడి ఉన్నోళ్ళు అలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా పొడి బియ్యము, అమ్మవారికి చీర, సారీ అన్నీ ఇస్తూ ఉంటారు. ఘట్టమైసమ్మ దేవాలయం గట్కేసర్ సమీపంలో ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి ప్రతిష్ట, పైన వచ్చేసి అమ్మవారు స్వయంగా వెలిశారు. కొన్ని వందల సంవత్సరాల కిందట అమ్మవారు ఇక్కడ వెలిశారు. కొండకు వెలిశారు అమ్మవారు. ఈరోజు మా భార్య పుట్టినరోజు సందర్భంగా కామ్య ఆమె పేరు మీద పూజ చేస్తున్నాము. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. పైన వచ్చేసి స్వయంభూ అమ్మవారు ఉంటారు. ఇటుపక్క వెళ్ళడానికి అటుపక్క రావడానికి చాలా బాగుంది. ఎదుగుండి అమ్మవారు గుట్టకే స్వయంభుగా వెలిచారు అమ్మవారు. మా భార్య కొబ్బరికాయ కొడుతుంది. అటుపక్క కొండ, ఇటుపక్క కొండ, మధ్యలో ఉన్న కొండకు అమ్మవారు వెలిచారు. మేము వచ్చే వరకు పైన అయ్యగారు వెళ్ళిపోయారంట. గుడి తాళం వేసి ఇంకా మేము అయ్యగారు లేరని ఇంకా బయట నుంచి టెంకాయ కొట్టి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. ఇదిగోండి అమ్మవారి అవతారాలు.
మహంకాళి అమ్మవారు, దుర్గా భవాని అమ్మవారు, ఇదిగోండి. ఇది కనిపించేది హైవే వచ్చేసి యాదాద్రి వరంగల్ జనగాం హైవే ఇటు నుంచి వెళ్తుంది. చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల ఇంకా అది మొత్తం కంకర ఉస్క మొత్తం ఏదో చేస్తున్నారు. ఓపెన్ ప్లాస్ వెంచర్ ఏదో చేస్తున్నట్టున్నారు. యాదాద్రి అంటేనే వెంచర్, అన్ని వెంచర్, దేశాగం సన్ సిటీ అన్నీ అయ్యాయి. ఇదిగోండి మా పాప ఒక దగ్గర కూర్చోండి, చాలా అల్లరి చేస్తూ ఉంది. ఇదిగోండి అమ్మవారి నిజరూప దర్శనం ఇది. మొత్తం గుట్టలు, రాళ్ళు, రప్పాలు అన్నీ ఉంటాయి. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి నడవాలి. పాలకొండ చాలా బాగుంటుంది టెంపుల్. మీకు కుదిరితే ఒకసారి వచ్చి టెంపుల్లోకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి. కోరిన కోరికలు నెరవేర్చి అమ్మవారు ఇక్కడ ఒక రాయి మీద ఒకటి వేరే, ఒక రాయి మీద ఒకటి పెడితే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. మా భార్య మా పాప ఇక్కడ మెట్ల మీద కూర్చున్నారు. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాము. పైన దర్శనం అయిపోయింది అమ్మవారిది. కిందికి ఇంటికి బయలుదేరిపోతున్నాము. అమ్మవారి ముఖద్వారం. మా పాప రోడ్డు నుంచి వెళ్తుంది. ఓకే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం.